సో చాలా ఇంటర్వ్యూస్ చూశాను. ఔట్ ఆఫ్ మై క్యూరియాసిటీ కామెంట్స్ కూడా చూశాను. కొన్ని నెగెటివ్‌గా వస్తాయి, కొన్ని పాజిటివ్‌గా వస్తాయి. ఒక్క నెగెటివ్ కామెంట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. ఏంటంటే ఒక 2, 3 ఇయర్స్‌లో ఇంకా సూచర్ ఇండియా కిరణ్ ఐపీ పెట్టేస్తాడు, రెడీగా ఉన్నాడు అనేది నేను చూశాను సీరియస్‌లీ. దానికి మీరిచ్చే సమాధానం ఏంటి? సూపర్. సి నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటిదాకా తీసుకుంటే 2011 వరకు అండి. ఇట్స్ అ గోల్డెన్ ఎరా. అప్పుడు నేను కొన్న ల్యాండ్స్ అన్నీ, అంటే నేను అంతకుముందు నేను వర్క్ చేస్తున్నప్పుడు ఉన్న కంపెనీలో ఉన్నటువంటి పెయిన్స్ అన్నిటి నాకు తెలుసు కాబట్టి నేను ప్రతి ల్యాండ్ని కొని అన్నిటికీ కాంపౌండ్లు కట్టి పెట్టాను నేను. కంప్లీట్ అంటే నా 1000 acres ఉన్న ప్రాపర్టీలో కూడా నాకు కాంపౌండ్ ఉంటుంది. సో ఇంకా సెక్యూర్డ్ అది, దట్స్ మై వరల్డ్, నా నేషన్ అది. సో తర్వాత 11, 12, 13, 14, 15 వరకు దట్స్ ఎ వెరీ వెరీ రోలర్ కోస్టర్ రైడ్ చేశాను నేను నా లైఫ్లో. సో మనీ కాదండి, అసలు నాకు స్లీప్లెస్ నైట్స్, ఇంకా లైఫ్లో ఎన్ని రకాల సైకలాజికల్ ట్విస్ట్ ఉంటాయో అన్నీ చూశాను. ఎందుకంటే రీజన్ ఏంటంటే నేను ఎక్స్పాండ్ అయ్యాను. అంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, మనం రిస్క్ తీసుకున్నప్పుడు వాట్ ఏ రిస్క్ టేకర్ మ్యాన్, వాట్ ఏ డైనమిక్ పర్సనాలిటీ అంటారు. కొన్నిసార్లు వాళ్ళు అది చేసినప్పుడు ఎందుకంత తొందరపడ్డాడు, అది అవసరమా అంత ఓవర్ యాక్షన్ అని అంటారు. కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. బట్ ఐ వాంటెడ్ టు టేక్ ఏ ఛాన్స్. ఐ వాంటెడ్ టు సుచీర్ ఇండియా అన్నప్పుడు సు అంటే గుడ్, చిరా అంటే లాంగ్ లాస్టింగ్ ఇండియా. సో నా కంపెనీలోనే నేను ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ అ బ్రాండ్, నాట్ యాజ్ ఎ కిరణ్ రియల్ ఎస్టేట్ కాదు. సో అది ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే నేను ఐ వెంట్ టు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళాను. సో రియల్ ఎస్టేట్ అంటే టిపికల్లీ ప్లాట్లు వేసేవాళ్ళంటే గ్లామర్ ఉండదు కాబట్టి, గ్రామర్ కూడా ఉండదు కాబట్టి బయటికి నేను పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలనుకున్నాను. 3rd year బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేసేసి ఐ వాంటెడ్ టు గో టు పబ్లిక్. సో కొలంబో వెళ్ళాను. కొలంబోలో ప్రెసిడెంట్ సపోర్ట్ తోటి అక్కడ 2 ప్రాజెక్టులు, మేజర్ ప్రాజెక్ట్స్ 2000 కోట్లది అబౌట్ 13 years బ్యాక్ నేను ప్లాన్ చేశాను. టాలెస్ట్ టవర్స్ ఇన్ కొలంబో ప్లాన్ చేశాము. రైల్వేలో ఉన్నటువంటి కంపెనీని తీసుకున్నాను. సడన్గా నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇది హైదరాబాద్, తెలంగాణ డివిజన్ దీంట్లోకి వచ్చేసింది. నా సోర్సెస్ అన్నీ ఆగిపోయినాయి. కిర్గిస్తాన్ వెళ్ళాను, డిప్లొమాటిక్ సిటీ ప్లాన్ చేశాను అక్కడ. అది సక్సెస్ అయితే సిఐఎస్ కంట్రీస్ అన్నీ రిపీట్ అయ్యి ఉండేది. ఆఫ్రికన్ కంట్రీస్లోకి వెళ్ళేవాడిని నేను. అంటే ఐ వాంటెడ్ టు క్రియేట్ మై ఓన్, అంటే నా క్యాన్వాస్ మీద నా ఓన్ డ్రాయింగ్ నేను చేద్దాం అనుకున్నాను. బట్ అవన్నీ ఆపిన తర్వాత ఆ ఎక్స్పాన్షన్స్కు సడన్గా నేను ల్యాండ్లు కొన్నాను, అవన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్లు ఒక రూమ్ నిండా ఉన్నాయి, చేతిలో 1 lakh లేదు. సో గోల్డ్ పెట్టామా, బ్యాంకులలో లోన్స్, బ్యాంకులలో వాళ్ళు ఫొటోస్ చూపించేసి పేపర్లో వేస్తామని చెప్పినాయి. రోజుకొక ఇన్కమ్ ట్యాక్స్ అదే టైంలో రేడ్ అయింది, సర్వీస్ ట్యాక్స్ రేడ్ అయ్యింది. అంటే ఎవ్రీ డే నేను ఒక కొత్త, అంటే మార్నింగ్ లేస్తే నేను ఏం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఉండింది. చాలామంది క్లయింట్స్ నాకు రిఫండ్స్ కావాలని పెట్టారు. అప్పుడు మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి వస్తే ఇలా వస్తారు, లేకపోతే ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన క్లయింట్స్ కూడా మాకు డబ్బులు కావాలని పెట్టారు. ఎవరో ఒకరితో ఫోర్స్ పెట్టడము, ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఇంకా అసలు మామూలుగా ఉండకపోయేది అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిమ్మల్ని మోసం చేయడం జరిగింది. మోసం కాదండి, తను మోసం కంటే కూడా ఇంకేదైనా పదం వాడాలంటే అతని దగ్గరికి వెళ్ళి నేను చాలా సిన్సియర్. అంటే నేను ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్. నా బంధువులలో ఎవరిలో కూడా నాకు బిజినెస్లోనే లేరు, గైడ్ చేసేవాళ్ళు లేరు. నాకు నేనే పడుతూ నేను నేర్చుకున్నాను. సో నాకు మా ఆడిటర్ ఇచ్చిన ఒక పిచ్చి అడ్వైస్ తోటి ఏం చేశానంటే, సార్ మనం ఈ ఇయర్ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు, మనకు టైట్గా ఉంది కదా, మనం పోయి ఒకసారి మీకు బాగా క్లోజ్ కదా అని. మేమిద్దరం కలిసి చాలా డ్యాస్లలో అప్పుడు మేము ఇద్దరం పోయి అటెండ్ అయ్యి అది ఇది ఉండేది. నేను అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను, కిరణ్ వచ్చాడు తెలుసా, ఆయన సెలబ్రిటీ, లయన్ కిరణ్, అది ఇది అన్నాడు, డ్రై ఫ్రూట్స్ తెప్పించాడు, అన్నీ తినిపించాడు, నాకు లిఫ్ట్కి వచ్చి నన్ను డ్రాప్ చేశాడు. నేను కింద వెళ్ళిన తర్వాత మార్నింగ్ నాకు మా రైడ్ చేశాడు. ఆ రైడ్ చేసి అక్కడికి వాళ్ళు వచ్చిన వాళ్ళు అన్నారు, ఏంటి సార్ ఆయన దగ్గరికి ఎందుకు పోయి చెప్పారు ఇవన్నీ మీరు, అదొక సాడిస్ట్ మెంటాలిటీ అతనిది. మళ్ళీ నేను నెక్స్ట్ డే వెళ్ళి ఏంటండి మీకు వచ్చి చెప్పాను కదా, అయ్యో చాలా ప్రాబ్లం ఉంది, సిబిఐటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ యాక్సెస్. సిన్సియర్ అని ఫీల్ అయ్యాడు ఆ టైంలో? అంటే కాదండి, వాడికి ఒక సాడిజం ఉంటుంది. కొంతమంది తెలియని వాళ్ళ మీద కాకుండా తెలిసిన వాళ్ళతో ఉంటే వాళ్ళకి ఏదో గొప్పతనం, గౌరవం ఉంటుందని. బట్ అతను ఎంత ఘోరంగా సంపాదించాడు, ఎంత లైఫ్లో ఎంత సఫర్ అవుతున్నాడో కూడా నాకు అది ఇది నాకు తెలుసు. ఐ నో అండ్ ఐ టోల్డ్ హిమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. నేను చెప్పాను అతనికి, చాలా ఓపెన్గా చెప్పాను అందరూ ఉన్నప్పుడే, డోంట్ డూ దిస్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ, నీకు వస్తుంది అది. ఇంత అవసరం లేకుండే ఆ రోజున నాకు. సరే నువ్వు సిన్సియర్ అని నువ్వు చేసావు, కానీ నాకు అదే వాళ్ళ బాస్ ఒక వైట్ పేపర్ తీసుకొని నాకు హీ అలౌడ్ ద టైం,
ఇతనేమో డ్రమ్ బీట్ అని, అంటే మనం డబ్బులు కట్టకపోతే ఇంటి ముందు వచ్చి డంకా బజాయించడం ఉంటుంది, అలాంటివి చేయడము, నా ప్రాపర్టీని ఆక్షన్ వేసేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటానడము. లక్కీలీ నేను పైకి వెళ్ళినప్పుడు చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మనం అట్లా మనిషిని, వ్యాపారం చేసుకునే మనిషిని బెదిరించి డబ్బులు తీసుకోవాలి తప్ప చంపకూడదు అని అతను ఈ అలౌట్ టైం. నేను చాలా ప్రాపర్టీస్ ఆ రోజున నేను 1 crore అమ్మింది, ఇవాళ 80-90 crores ఉంది. బట్ ఇట్స్ నేను సంపాదించింది కాదు కదా, అంటే నా ఇంటి నుంచి తాతల నుంచి తెచ్చుకుంది కాదు కదా, నో రిగ్రెట్స్. సో బట్ అక్కడి నుంచి కూడా నేను బయటికి వచ్చాను. బట్ ఈ రోలర్ కోస్టర్ రైడ్ నుండి 15th తర్వాత నుండి మటుకు 16-17 కల్లా ఆ రోజున ప్రతి నెల నేను 2 కోట్ల ఇంట్రెస్ట్ కట్టేవాడిని అండి. 2 కోట్ల ఇంట్రెస్ట్ కట్టేవాడిని. అంటే రేపు ఉందా లేదా తెలియనట్టుకుండే. 17th కల్లా నేను 0 debt మళ్ళీ కష్టపడ్డాను. ఐ మేడ్ ఇట్ అ 0 debt కంపెనీ కంప్లీట్గా. 2017 నుంచి ఈ రోజు వరకు కంపెనీలో ఒక్క బ్యాంక్ లోన్ లేదు. అది తప్పు. యాక్చువల్గా మనం ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు మనకు 10%, 8%లో మనకు లోన్స్ వస్తున్నప్పుడు మనం తీసుకొని గ్రో అవ్వాలి. బట్ ఐ డిసైడెడ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్. సో ఇట్స్ అ 0 debt కంపెనీ. ఇట్ ఈస్ 2000 crores ప్లస్ కంపెనీ ఇప్పుడు. సో నా ప్రాపర్టీలన్నీ కూడా నా చేతిలో ఉన్న వాటిలన్నింటిలో డెవలప్ చేసి ఓసీలు తీసుకున్న ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ నౌ ఆఫ్టర్ 2017 ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై లైఫ్ అండ్ సర్వీస్లో కూడా నాకు వచ్చిన దాంట్లో అది చేసేది మనస్ఫూర్తిగా చేస్తాను. చెక్కులు రాసి ఇవ్వను, డబ్బులు నా చేతులతోటి నేను ఖర్చు పెట్టి నేను వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని క్షమించారా? లేదండి, నేను క్షమించడం కాదు. సో మనసులో లేదండి, నేను కొన్ని నాకంటే నా లైఫ్లో ఉన్నటువంటి చాలా క్రిటికల్ లైఫ్ని అతను తీసుకెళ్ళిపోయాడు, పీస్ని తీసుకెళ్ళిపోయాడు. సో నేను గాంధీని కాదండి, నేను ఐఎమ్ నాట్ ఏ గాంధీ. సో కొంతమంది మనుషులకు చేసినప్పుడు వాళ్ళకు కూడా అర్థం కావాలని అతను ఏ ఫంక్షన్లో కలిసినా ఎక్కడన్నా కనపడ్డప్పుడు నన్ను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. తప్పించుకొని తిరుగుతాడు అతను. ఏం లాభం దాంతో? నీకు చాతనైతే సాయం చేయి, కానీ నష్టం చేయకు. నీ ఏం లేకపోతే గమ్మున ఉండొచ్చు. బట్ అతను నాకు ఒక 4 years 5 years దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసిన మనుషులు చాలా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కోసం నేను అడిగితే నా దగ్గర 2 కోట్ల ప్రాపర్టీని 1 కోటికి ఇవ్వమని అడిగారు, 70 లక్షలకి ఇవ్వమన్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే నాకున్నటువంటి ఇమేజ్ ముఖ్యం కాబట్టి నేను అలాగే అమ్మేసుకున్నాను. ఆ రోజుల్లో పీస్ పోయింది, దేంట్లో వచ్చింది. ఐ పుట్ ఆన్ వెయిట్. నేను చాలా ఆల్మోస్ట్ ఒక 15 kgs 20 kgs నేను వెయిట్ పెరగాల్సి వచ్చింది ఆ స్ట్రెస్ తోటి. సో మంచి టైంలో నేను నా గ్రోత్ని తీసుకోకుండా నేను దాన్ని కిల్ చేసుకోవాల్సి వచ్చింది దాంతో. సో మనిషి ఎదుగుతున్నప్పుడు, డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు, 100 కోట్లు సంపాదిస్తున్నప్పుడు బ్లాక్మెయిలింగ్ అనే ఒక పెద్ద వర్డ్ వాళ్ళ లైఫ్లో ఉండిపోతుంది అని విన్నాను. సో పెద్ద వాళ్ళకి, బ్లాక్మెయిలర్స్కి తప్పదండి. అంటే సిచ్యుయేషన్స్ ఫేస్ చేశారు? చాలా ఉన్నాయండి. అంటే చిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నన్ను చంపడానికి సుపారీ ఇచ్చినవి కూడా ఉన్నాయండి. చంపడానికి సుపారీ? అతను లేడు ఇప్పుడు. అతను మీరు చాలా పాపులర్ పరిటాల రవిని చంపిన మొద్దుసూరి అనే మొద్దుసీను అనే అతను అతని పాపులర్ డైలాగ్ ఉంది కదా, బావకళ్ళలో ఆనందాన్ని చూస్తానేదో డైలాగ్ ఉంటుంది వాడిది. సో అతను హీ టుక్ మనీ టు కిల్ మీ, అంటే నన్ను చంపడానికి ఒకటి దగ్గర తీసుకున్నాడు. వాడు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఒక బ్రోకర్. వాడికి నాకు అమ్మిన తర్వాత నా ల్యాండ్ రాకపోయినా అతను నన్ను డబ్బులు అడిగాడు. నేను ఇవ్వనని చెప్పాను. ఐఎమ్ క్లియర్లీ, నేను అసలు భయం, జస్ట్ టోల్డ్ యూ భయం అనేది తెలియదు. సో వాళ్ళు నన్ను, లేదు అది మీరు చూసుకోండి అన్నాడు. నాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ కాకుండా నేను చేయను అంటే ఈ వెంట అండ్ గివెన్ సుపారీ టు హిమ్. బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ టు మీ. ఎలా తప్పించుకున్నారు? నేను ఆ 6 నెలల పాటు చాలా ఘోరంగా నా మీద అది అతను నన్ను గంటలు మాట్లాడడము, మనుషులు పంపడము, ఇంట్లోకి పంపించి ఇంట్లో బెదిరించడము అందరినీ, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను అదే రకంగా అసలు ఎక్కడ బెండ్ అవ్వలేదు. నేను ఆ ల్యాండ్ డీల్లో పోను. ఇట్స్ అ ప్రొఫెషన్ ఇది. నేను అలా అనుకుంటే ప్రతిరోజు నేను ప్రతివాడికి భయపడాలి. కొన్ని రోజులు మంచి మాట్లాడేవాడు, మళ్ళీ గొడవలు అయ్యేది, మళ్ళీ ఫోన్లో జైలు నుంచే మాట్లాడేవాడు నాకు అతను. ఓ రోజు రాత్రి 12:30 1 గంట వరకు మా ఆఫీస్లోనే ఉన్నాను. చాలా అరుచుకున్నాం, గొంతు పోయింది నాది. ఏం చేస్తావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఎవరికైనా రోడ్డు మీద పోయినవాడు చంపొచ్చు, ఇంకోటి చంపొచ్చు. ఎవడైనా చంపితే, పెద్దోడిని చంపితే వాడు చాలా గొప్పోడు అని. చంపడమే. ఆఫ్టర్ ఆల్ నువ్వు అదే చేస్తావేమో, కానీ నాకు ఇప్పుడు రాసిలేదు, నాకు ఇంకా కొంతకాలం ఉంది అంటే నువ్వు చూస్తావా అన్నాడు. నేను అలా అనుకుంటే నీ జైల్లో ఉండి నేను లేపొచ్చు. చాలా క్యాజువల్గా నాకేం ఐడియా లేదు, అసలు ఏం లేదు. బట్ కట్ చేసేస్తే ఏంటంటే మార్నింగ్ 5:30 6 o'clock మై మదర్ కాల్ మీ ఫ్రమ్ వరంగల్. నాన్న చూసావా, టీవీ చూసావా? రాత్రి 12:30 దాకా నాతో గొడవ అయింది అతనితో ఫోన్లో. అన్నీ అరుచుకున్నాము.
అండ్ మార్నింగ్ నేను కొంచెం ఎర్లీగా లేస్తాను, బట్ ఆ రోజున చాలా నేను ఇంటి బ్యాక్ వచ్చి నా ముందంతా మా సీనియర్ డైరెక్టర్స్ వాళ్ళంతా కూడా ఉన్నారు. ఎందుకు సార్ ఏదో ఒకటి సెటిల్ చేద్దాం సార్, నథింగ్, నో క్వశ్చన్. అసలు కాంప్రమైజ్ అనేది లైఫ్లో నాకు తెలియదు. మార్నింగ్ న్యూస్ ఏంటి? న్యూస్ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ అని వస్తుంది, మధుసూదన్ దారుణ హత్య. ఓకే. వాళ్ళ మనుషులోడు ఫోన్, అన్నా ఎంత పని చేస్తావన్నా అంటున్నారు వాళ్ళు. నాకేం తోచ, అసలు నాకు కళ్ళలాగా ఉంది. అనుకున్నారు ఆడు పక్కన ఉన్న అదే దాంట్లో ఉన్న వాళ్ళకు ఏదో పడక ఆడేదో డంబుల్స్ తోటి అతన్ని కొట్టి చంపాడు, అదేదో జరిగిపోయింది వేరే దాంతో. అంటే దేవుడు ఎలా తీసుకొచ్చి చేస్తాడు అంటే దాని మీద నేను నమ్ముతూనే, అంటే అన్నీ నేను దేవుడికి వదిలిపెట్టానండి. నేను కష్టపడి చేసుకున్న తర్వాత ఆయన క్రెడిట్ ఇస్తాను. ముందు నేను ఆయన అడిగి నాకు ఇది చేసి పెట్టమని నేను ఎప్పుడు అడగను. నేను